ఏం అడగాలి మనం దేవుణ్ణి? అందుకని యాకోబు భక్తుడు అంటాడు చూడండి 5వ వచనంలో, మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అటు మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకుంటున్నాడు. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్ అండ్ ఇట్ హ్యాస్ ఏ విజ్డమ్ సొల్యూషన్. జ్ఞానం. మనం మామూలుగా స్టూడెంట్స్కు జ్ఞానం కావాలంటే ఈ వచనం చదివి ప్రార్థన చేస్తాం, కానీ జీవితం అనే పరీక్ష కొరకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు భక్తుడు శ్రమలలో ఉన్న వారికి సంపూర్ణలో ఏది కూడా కొదవలేని వారుగా ఉంటారు. మీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, కానీ మీరు అడగాలి, మీరు అడగాలి అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అడగాలి అనే మాటను కొద్దిగా విశదీకరిస్తే ప్రియులారా, దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీ జీవితంలో ఎప్పుడైతే మీరు దేవుని యొక్క చిత్తము బయలుపరచబడిన తరువాత దానికి విధేయత చూపుతాము అనే సంసిద్ధత మీలో ఉంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు మీకు సొల్యూషన్ వస్తుంది. చాలామంది మనలో ప్రియులారా, మన ప్రాబ్లం దేవుని చిత్తాన్ని కనుక్కోవటం కాదు. మన ప్రాబ్లం ఏంటంటే మనం కనుక్కున్న దేవుని చిత్తాన్ని జీవితంలో అప్లై చేయటం. చాలామంది మనం ఎప్పుడు అప్లై చేస్తామంటే మనకు అనుకూలమైనప్పుడే మనం అప్లై చేస్తాం. మనకు అనుకూలం కాదనుకోండి, దేవుడిచ్చే సలహా, దేవుడిచ్చే పరిష్కారం మనకు అనుకూలం కాకపోతే పెద్దగా పట్టించుకోము మనం.